ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో తెలంగాణ రక్షణ సేన తలపెట్టిన భూ పోరాటాన్ని భగ్నం చేశారు పోలీసులు. భూ పోరాటం పేరుతో వేసిన టెంట్లను తొలగించారు. ఈ క్రమంలో పోలీసులు తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. కవితను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బొల్లారం పోలీస్ స్టేషన్ కి తరలించారు. అదుపులోకి తీసుకుని పోలీసుల తీరును నిరసిస్తూ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలు. ఉద్యమకారులకు ఇస్తామన్న 250 గజాల స్థలం ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడిగితే పోలీసులతో రక్తం వచ్చేలా కొట్టించారని మండిపడ్డారు కవిత. ప్రజలు తెలంగాణ ఉద్యమకారులు ప్రతిరోజు గుర్తించాలి గవర్నమెంట్ కి. చాలా దారుణంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలే నెరవేర్చకపోవడం అన్నది అన్యాయం. వాళ్ళు ఇచ్చిన హామీలే అడిగాం తప్ప కొత్తగా ఏం అడగలేదు. మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, ఉద్యమకారులకు ఇవ్వాల్సిన ల్యాండ్ ఇవ్వాలి, 250 గజాలు ఏదైతే చెప్పినారు ఇవ్వాలి. అది అడిగినందుకు ఇవాళ ఉద్యమకారుల మీద లాఠీ చార్జ్ చేయడం, ఉద్యమకారుల రక్తం చిందేటట్టు చేయడం ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ ఈ రోజు ఉంది.